మైకేల్ జాక్సన్ జూనియర్ SMJ ఫ్రమ్ అమెరికా. ఇంతకు నువ్వెవర్రా? నేను ఇండియాలో ఉన్న మీ పిఎన్ సార్. నా ఫుట్ ఫెలో. దీని కలర్ ఒకటే, నీ ఫేస్ మీద కోటింగ్ కలర్ ఒకటేరా. ఈ అమ్మాయిని పెట్టొచ్చుగా పిఏగా. చెప్పు తెగుద్ది అనే మూవీలో ఆవిడ చాలా బిజీగా ఉంది సార్. నేను హీరోగా చేస్తా అక్కడ. కళ్ళు రాల్తాయి. అది డైరెక్టర్ గారు పేరు సార్, ఆయన కనుక్కొని చెప్తాను అంటున్నాను. వచ్చింది ఏంటి సార్? వీళ్ళు ఏం చేస్తుంటారు? మీకు అమెరికా వీసా ఉందా? ఒకవేళ లేకుంటే నన్ను సంప్రదించండి. నీకే లేదు, రిజెక్ట్ చేస్తారు సార్ ఎన్నో సార్లు. అది కూడా నాకు డౌట్ సార్, మీరు అమెరికా నుండి ఎలా వచ్చారు సార్? విమానంలో. నాకు చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలని చాలా కోరిక సార్. విమానం ఎక్కాలంటే ఏముండాలి సార్? విమానం ఉండాలి. నేను అమెరికా నుంచి వచ్చాను. మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఫాలో మీ. మీరు ఇప్పటి వరకు ఎన్నో ఫ్యామిలీస్ చూసారు. మాది ఆప్యాయత అనుబంధం కలగలిసిన గిల్లుడు ఫ్యామిలీ. మా ఆవిని పరిచయం చేస్తా. ఏమే మొగుడు ఉదయం లేచాడు, ఆవిడ కాఫీ కావాలా టీ కావాలా అడగడం లేదంటే కాఫీ కావాలా, కాఫీ కావాలా, షుగర్ ఎక్కువ వేయాలా, షుగర్ తక్కువ వేయాలా, చల్లగా ఉండాలా, వేడిగా ఉండాలా? ఈ రోజు అమ్మాయికి పెళ్లి చూపులు. పెద్ద అమ్మాయి ముగ్గురు వదిలేసి వచ్చి 3 నెలల నుంచి ఇంట్లో ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు నీ కూతురికి ఏమైంది, నీ ముగ్గురికి ఏమైంది, ఎందుకు గొడవ వచ్చింది అంటే ఏం సమాధానం చెప్తావే? పెరిగారు చుట్టుపక్కల అడుగుతుంటే మీరు చెప్పాలా నేను చెప్పాలా? చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు. చాలు కూతురు పిలిచి అడుగు. నేను వచ్చేసాను. నేను ఇడ్లీ తినాలా, దోశ తినాలా, పూరి తినాలా, ఐస్ క్రీమ్ తినాలా, చాక్లెట్ తినాలా చెప్పమ్మా. నీకు 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అల్లుడు గారింటికి పంపిస్తే నువ్వు 24 గంటలు ఇంట్లో పడి ఇడ్లీ తింటాను, అట్టు తింటాను, ఉప్మా తింటాను. ఎప్పుడు వెళ్తావు ఇంటికి? వెళ్ళిపోతానమ్మా. ఇవాళ కూతురు పెళ్లి చూపులు వాళ్ళ ఆయన బెటర్ అని వెళ్ళిపోయింది. బుల్లెట్ భాస్కర్ అంటే ఎవడు? నేనే. ఏం కావాలి? అరే 3 నెలల నుంచి కరెంట్ బిల్లు కట్టే. ఎప్పుడు కడతావు కరెంట్ బిల్లు? కరెంట్ బిల్లు ఫైన్ తో కట్టాలి, ఫైన్ లేకుండా కట్టాలి. విత్ ఫైన్ తో కట్టాలి. ఇప్పుడే కట్టాలి. ఏమే నువ్వు కట్టి? విత్ ఫైన్ తో కట్టాలా, వితౌట్ ఫైన్ తో కట్టాలా? విత్ ఫైన్ తో ఇప్పుడే కట్టాలి. అవునా? గంట కరెంటు బిల్లు మే నెలది కట్టాలా, జూన్ నెలది కట్టాలా, ఏప్రిల్ నెలది కట్టాలా? ఇలాగే కాసేపు వదిలేస్తే అడిగి పాడి కట్టాలి. వద్దు, నేనే కట్టుకుంటా. సార్ మేకల జాక్సన్, మీరు పెళ్లి చూపులకు రావాల్సిన ఇల్లు ఇదే సార్. అదిగో గిల్లుడు ఫ్యామిలీ. సార్ నేను వెళ్ళిపోతాను సార్. ఎవరండి ఇంట్లో? మైకేల్ జాక్సన్. అమెరికా సంబంధం. అల్లుడు గారు తాడానికి ఏం కావాలి? అల్లుడు గారు అమెరికా నుంచి వచ్చారు కదా. రాక అమెరికా నుంచి వచ్చారు. కాఫీ కావాలా, టీ కావాలా? చెప్పండి ముందు. నరేష్ బావగారు వచ్చారా? ఎక్కడికి వెళ్తున్నావు? లాక్డౌన్ లో ఎవడరా స్కూల్ ఎక్కాడు? మీరు అలా సైలెంట్ కూర్చోండి. స్కూల్కి వెళ్ళమన్నప్పుడేమో స్కూల్ లేదా ఎగ్గడతా అంటావు. స్కూల్ ఎవరు పెట్టాడు నీకు? బావగారు వచ్చారు, పలకరించో. బావగారికి పలహారాలు ఏం తింటారు అడుగు. బావగారు ఏం తింటారు? పూరి తింటారా? చెప్పండి రెడ్డి గారు. పూరి కావాలా, చిప్స్ కావాలా? మీకోసమని కట్టు పొంగల్ చేశాను, హల్వా చేశాను, బొబ్బట్లు చేశాను, ఇడ్లీలు, గారెలు, మినపండ్లు అన్ని చేశా. సుధాకర్
అమ్మాయిని చూసేస్తారు పని అయిపోతుంది. అమ్మాయిని పిలిపించండి రా. అమ్మాయిని పిలిపించవే. ఏంటమ్మా అమ్మాయి రెడీ అవుతుంది, బయట పెట్టాలి, నగలెయ్యాలి, ఏమి తెలీదా నీకు? నీకు చెప్తానా నేను? పెళ్లి కొడుకు అమెరికాన్ సంబంధం అన్నావు, అమెరికాన్ వచ్చాడు. చూడవే, చూడు చూడు. అయ్యో నా మతి మండ, ఇంతసేపు అవుతుంది. పెళ్లి సంబంధం ఓకే అయ్యే ముందు అల్లుడు గారికి ఏం కావాలని నేను అడుగుతా. మరి దున్నపోతు దాడి చేసినట్టు ఒకసారి రాకు. బొక్కలు పడి రక్తం వచ్చింది ఇక్కడ. అడుగురా బావగారికి ల్యాండ్ ఎక్కడ కావాలో. మీకు ల్యాండ్ పొడుపులు కావాలా, పంచగుట్టలు కావాలా, ఎర్రగడ్డలు కావాలా? మా చేతులు తగి మీ తెల్లని పాలరాయి ముఖం మీద నల్లని మచ్చలు పడ్డాయి. కొంచెం వాష్ చేసుకొని రండి. భజంత్రీలు వాయించండి. అమ్మాయి కూర్చో, పెళ్లి కొడుకు వచ్చేస్తాడు. ఇంకా లేట్ చేయొద్దు. అర్థమైందే, మా ఫ్యామిలీకి అమెరికా సంబంధం వస్తుందని కుళ్ళుతోని మా అల్లుడి గారిని కిడ్నాప్ చేస్తావు. ఎక్కడ తెచ్చావు? పోలీస్ కంప్లీట్ ఇస్తా. ఇవ్వండి, నేనే మీ అల్లుని. అన్నా గొడిగంటి పైకి ఉంది. గొడుగు కిందకు ఉంది అనుకో, వర్షంలో కిందకు వచ్చేస్తాయి. ఇలా ఉన్నా ఇంకా పైన ఉండిపోతే ఇంటికి పట్టుకెళ్ళచ్చు కదా. సినిమా టికెట్ ఎంత? 100 రూపాయలు. మరి పాప్కార్న్ 300, కూల్ డ్రింక్ 500 పెట్టావు ఎందుకు? పెట్టాను. ఇప్పుడు ఏంటి? అలాంటప్పుడు పాప్కార్న్ కూల్ డ్రింక్ ఎవరు కొనరు కదా. ఆ 2 కొంటేనే టికెట్ ఇస్తాను పెట్టాను ఆఫర్. లోపల బాత్రూమ్ బాగా క్లీన్ చేయించు. అవసరం లేదన్నా. ఏ ఆడేది ఏ సినిమా చూడు, 3 మంకీస్. ఇంటర్వెల్ దాకా ఎవడో ఉండవు. అన్న సర్లే కానీ ఏసీ పని చేయట్లేదు. ఇప్పుడు ఏమవుద్ది? చోట్ల పడుతుంటాయి. ఓ పంచే, సినిమాలో వచ్చి మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలో మీకు చోట్ల పడుతుందని చెప్పి వాళ్ళ దోసే. అంతేగాని సినిమా బాగాలేదని ఒప్పుకోండి. 3 మంకీస్ అది. అర్థమైంది. ఆస్కార్ దగ్గరలో వెళ్తే ఏమని చెప్పారు తెలుసా? ఏమన్నారు? వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు. ఎన్ని రోజులు అయిపోయింది థియేటర్ వచ్చే? దాదా టికెట్ డబ్బులు తీసుకో. టికెట్ ఎంత? 500. సినిమాకి 500 ఎందుకు? అది ఏ సినిమా చూసావా? అమ్మో, 5,000 తీసుకో. అబ్బాయి ఎంత సపోర్ట్ చేసుకుంటున్నాం మనం. అమ్మ నా మాత్రం ఉన్నారు. ఏదైనా మీ ముగ్గురు ఒకలా చేస్తామయ్యా. మీరు ముగ్గురు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నెక్స్ట్ తీసేద్దాం. సినిమా సూపర్. ఉంటాడు ఇంకో 10 టికెట్లు. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. అంటే ఇది అవుట్ సైడ్ గారండి, ఇంట్లో ఉంటుంది. అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట నుంచి లోపల తీసుకెళ్ళకూడదు. నేను తీసుకెళ్ళకూడదా? తీసుకెళ్ళకూడదు. నువ్వు తీసుకొచ్చి లోపలికి వెళ్తున్నాను. హలో, నాకేం తెలీదు, నేనేం తెలియదు. టెంపరేచర్ చెక్ చేయడానికి. టెంపరేచర్ ఎంత ఆగాను సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ కాదురా, టెంపరేచర్ ఎంత జ్వరం ఉందో ఫీవర్ చెక్ చేయడం. అవునా సార్? ఇక్కడ సంకలం పెట్టండి సార్. ఇది థర్మోమీటర్ కాదురా సంకలం పెట్టడానికి. ఇక్కడ పెట్టండి సార్. చూడండి సార్. బాగుంది. ఓకే సార్. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు కదా. దాని గురించి కదా సార్. నా గర్ల్ ఫ్రెండ్ కాబోయే పెళ్ళాం. దూరంగా కూర్చోవాలి సార్. పర్లేదు, ఒళ్ళో కూర్చుని పెట్టుకుంటా. అబ్బా, సినిమా థియేటర్కి వస్తే మన ఇద్దరికి పెళ్లి అవుతుంది తెలిసి ఎంగేజ్మెంట్ రింగ్ ఇచ్చారు అమ్మ. మీరు లోపలికి కూర్చొని ముందు. డబ్బులు 500 దేనికి? సినిమాకి. అది కాదురా, తాగి వచ్చిన ఏంది అడగాలి. ఇలా తాగి సినిమాకి రాకూడదు. తాగాను కాబట్టి ఈ సినిమాకి వచ్చా, తాగుంటే మంచి సినిమా పోయేటోని. వెళ్ళి కూర్చో చాలు. ఇంకా ఇది సెలూన్ షాప్ కాదు, ఇక్కడ హెయిర్ కట్ చేయరు. బయటికి వెళ్ళు. చేస్తానే ఆవిడ చేయించుకోడు. లోపల ఏం సినిమా ఆడుతుంది సార్? 3 మంకీస్. లోపల ఏసీ ఉందా సార్? ఫుల్ గా. టికెట్ 2 గంటలు నిద్రపోతా. హ్యాపీ పడుకో. అయ్య బాబాయ్, ముఖేష్ గారు డేట్కి వచ్చాడండి.
రాత్రి ఎక్కడికి వెళ్ళారు? మొత్తం లొకేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. రాత్రి ఇంట్లోనే ఉన్నాను సార్. తెలిసిపోతుంది రండి. సార్ మేము యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం సార్. యూట్యూబ్ ఛానల్. సో ఒక 6 నెలల తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యి ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు కదా, ఫీలింగ్స్ ఏంటి తెలుసుకోవడం. ప్రేక్షకుల మధ్యలో ఫీలింగ్స్ తెలుసుకోండి. ఓకే ఓకే సార్ నమస్కారం సార్. సార్ మేము యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం సార్. యూట్యూబ్ ఛానల్? అవును సార్. ఏం యూట్యూబ్ ఛానల్ ఇది? నైట్ 10 తర్వాత మీరు ఒక 6 నెలల తర్వాత సినిమా థియేటర్ వచ్చి సినిమా చూస్తారు కదా సార్, మీ ఫీలింగ్ ఏంటి? ఓకే సార్. మీరు ఆన్సర్ చెప్పలేదు సార్. ఆన్సర్ చెప్పలేదా? సరే సరే, మంచి క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ రావు బేసికల్గా. సరే క్వశ్చన్ ఏంటి? సినిమా స్టార్ట్ అయిపోయింది సార్. టైటిల్ స్టార్ట్ అయ్యాయి. టైటిల్స్ పడడం చూస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? మాది యూట్యూబ్ ఛానల్ సార్, ఎక్కువ బడ్జెట్ ఉండదు, ఫుటేజ్ మొత్తం వేస్ట్ అవుతుంది. కూర్చోండి ముందు సినిమా చూడండి సార్ ఫస్ట్. థియేటర్ లో సుడిగా సురి స్కిట్ వేస్తారు. పదండి బ్రేక్ అనుకుంటా. మీరు ఎవరితో మాట్లాడతారు సార్? మన టీం పరుగు కూర్చోండి ముందు. కొత్తగా పోయేది ఉందండి. నాకు కావాల్సిన ఫుటేజ్ దొరకట్లేదు కానీ ఏదైనా ప్రాంక్ చేస్తే బెటర్ ఏమో. సార్ ఏం చేస్తున్నారు? పావుతున్నాడు. పావు నిజంగా పావా? ఇట్స్ ప్రాంక్, రియాక్షన్స్ కోసం. బ్రేక్ ఇచ్చారు. అమ్మా ఒక్క నిమిషం. ఇదే మంచి టైం ఫుటేజ్ కోసం. సార్ 6 months తర్వాత మీరు థియేటర్ లోని రెస్ట్ రూమ్ వచ్చారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? నీ చెయ్యి చెయ్యి ఎందుకు సార్? ఫీలింగ్స్ చూపిస్తాడు. నా ఫీలింగ్ నీకు తెలియాలంటే నీ చెయ్యి నాకు. గుడ్ క్వశ్చన్, చాలా బాగుంది. వెళ్ళండి. నెక్స్ట్ ప్రాంక్ చేసేస్తే దాన్ని బట్టి మనకు రియాక్షన్ దొరుకుతాయి. సార్ థియేటర్ లో బాంబు పెట్టారు సార్. ఎవరో బాంబు పెట్టారు. ఇక్కడ పెట్టారు బాంబు. ఇక్కడ ఉంది కింద సార్. ప్రాంక్. ఎస్ సార్. ప్రాంక్ సార్. సరిగ్గా సినిమా చూద్దాం అనుకుంటే ఏముంది సార్, సినిమాలో కూడా మీ ముగ్గురే, ఇక్కడ కూడా మీ ముగ్గురే కనబడుతున్నారు. రియాక్షన్ ఇక్కడ దొరకట్లేదు కానీ ఎటన్నా వెళ్తే. సార్ థియేటర్ లో బాంబు పెట్టాను, ఇప్పుడు మొత్తం స్మాష్ అయిపోతారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. బాంబు పెట్టాడా? ఫస్ట్ టైం నా మాట నమ్మండి సార్, థియేటర్ లో నిజంగా బాంబు పెట్టాడు సార్. మళ్ళీ ప్రాంక్ చేస్తానండి. ఫస్ట్ టైం థియేటర్ ఓపెన్ చాలా తర్వాత మళ్ళీ ప్రాంక్ అంటారండి. కూర్చో నువ్వు, కూర్చో నువ్వు. కూర్చో ముందు సార్. రోడ్లో పెట్టి చెప్తాను. నిజంగా వెనక బాంబు పెట్టారు సార్. అక్కడ చూడండి సార్, కాబట్టి బ్యాగ్ లోని. ఎక్కడ ఉంది బాంబు? వెనకతలా. ఇది బాంబా సార్? అక్కడ ప్రాంక్ సార్, వీడే పెట్టాడు సార్. ఇది బాంబా? ఇది బాంబు. ప్రాంక్. ఏంట్రా బాంబు కాదురా, ప్రాంక్ నువ్వు తెచ్చిందే. నిజంగా బాంబు సార్. అది నిజంగా బాంబా? నిజం బాంబు పేలిపోలు కదరా. కట్లే పెట్టు సార్. బాంబు అంటావు సార్? పేలిపోయి సార్, చూడండి 10 seconds ఉంది సార్. నిజంగా బాంబు సార్. సార్ నిజంగా బాంబు సార్. ఆడి పెట్టాడు సార్ వెనక. మీకేంటి సార్, బాంబు పిల్ల బాగానే ఉన్నారు ఒకే కలర్ లో. బాంబు సార్ అని చెప్పా, ఏం లేదు. బాంబే అనేది లేదు సార్, ఇది ప్రాంకే. రండి. ఈ స్కిట్ కూడా సినిమా లాగానే ఉంది.